7 రోజుల్లో బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు తప్పవు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి మరో ప్రజాప్రతినిధిపై అబద్ధ ప్రచారం, మళ్ళీ అసత్య ఆరోపణ చేయొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధార ఆరోపణలపై లీగల్ నోటీసులు అంటూ 7 రోజుల బండి సంజయ్ క్షమాపణ చెప్పాలట. చెప్పకపోతే మాత్రం చర్యలు, సివిల్ క్రిమినల్ 2 కేసులు చేస్తారట ఎట్టి పరిస్థితులలో. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖల సహాయ మంత్రి, ఆయన నాకు అర్థం కాలేదు, నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. కొన్ని ఎట్లుంటాయంటే, నువ్వు ఉన్నది హోంశాఖకు సంబంధించిన సహాయ మంత్రిగా, మళ్ళా ఏదో కిందనో యాన్నో లేవు కదా, దేశంలో అత్యున్నత పదవి కదా, నీకే అన్ని ఎరుకు ఉండాలి. నువ్వే బయటకు వచ్చి ఏది పడితే అది ఆరోపణలు చేసి పీక్తావు. బండి సంజయ్ ముచ్చట చెప్తున్నా, ఆయన పర్సనల్గా మంచోడే, కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడే ఖరాబ్ చేసుకుంటాడు. ఆయన క్రెడిబిలిటీ అంతా నాశనమైంది ఇట్లనే. లేకపోతే ఒక కార్పొరేటర్ స్థాయికించి దేశ కేంద్ర మంత్రి పదవి దాకా పోయిండు అంటే ఆయన క్రెడిబిలిటీ ఉన్నోడే, కానీ ఉన్నది పోగొట్టుకుంటా ఉండు. అంటే మేధావి అయినా కొద్ది పిచ్చోడు అవుతాడు అంటారు కదా, మేధావి పిచ్చోడు అవుతాడు అన్నట్టు పెరిగినా కొద్ది, తెలివి పెరిగినా కొద్ది, అంటే పదవి పెరిగినా కొద్ది ఆయన పిచ్చోడు అయిపోతూ ఉన్నాడు. సొంత బీజేపీ కార్యకర్తలు విమర్శిస్తూ ఉన్నారు, బీజేపీ ఛానళ్ళలో కూడా తిడతా ఉంటారు. నేను చూస్తూ ఉన్నాం కదా, ఏం మాట్లాడొచ్చాయి నీకు, కనీసం పార్లమెంట్లుగా క్వశ్చన్ కూడా అడగరాదు, పాస్ అంటావు, ఆ క్వశ్చన్ను పాస్ చేస్తావు, బయట కూడా ఏం మాట్లాడరాదు, చెప్పులు మోస్తావు, గదేనా అని తెలివి అని చెప్పి బయట మీ వాళ్ళే అంటా ఉన్నారు. మేమెవరం అనట్లే, మాకు అక్కర్లేదు కూడా, మాకు ఆ సబ్జెక్టే అవసరం లేదు. కానీ కేటీఆర్ని అనేటప్పుడు మరి నేనే హోంశాఖ సహాయ మంత్రిని, నేను తెప్పిస్తా రిపోర్టు, నేను తీపిస్తా, ఎట్టి పరిస్థితులలో దీన్ని బయట వేస్తా, ప్రూవ్ చేస్తా అని చెప్పాలి. కానీ ఓత్తగానే ఇక మొగుడు పిల్లల సంసారాలు వింటుర్రు, వాళ్ళవి వింటుర్రు. ఒక ఆమె అయితే ఏం తెలివిడిసిందో, ఆమె మహిళ, ఇక అనొద్దు కానీ బెడ్రూమ్లలో ఫోన్లు పెట్టిర్రు అని అంటది. ఆమెకి ఏ మేరకు ఫోన్ ట్యాపింగ్ అంటే, నీకు అవ్వ అది తెలియదు ఎందుకు తల్లి, ఏమాత్రం మనకి ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి చెప్పు, తెలుసా నీకు? అది ద టెలిగ్రాఫ్ యాక్ట్ ఏంటిదో తెలుసా మీకు? ఎందుకోసం చేస్తారో తెలుసా? చేస్తే ఎవరెవరు పర్మిషన్ కావాలన్నో తెలుసా? పర్మిషన్ లేకుండా చేస్తే దానికి శిక్షలు ఏంటో తెలుసా? మనకి ఏ మెరకలే, ఎవడో ఏదో అన్నాడు, హీరోయిన్లను పిలిపించుకున్నాడు, కథం చేసేయాలి, ఇక ఏది పడితే అది వేసి పడేసేయాలి. బెడ్రూమ్లలో ఫోన్లు పెట్టిర్రు అని చెప్తుంది ఆమె. ఎవరి బెడ్రూమ్లో పెట్టి ఎవడెందుకు కూకునే? మరి బెడ్రూమ్లలో ఫోన్లు పెట్టి వీడియోలు తీసిన వీడియోలు ఉంటే మరి మీరంతా ఏం చేస్తున్నారు? ఆమె తెలివి అట్లా ఏడ్చింది, కాంగ్రెస్ నాయకురాలట ఆమె. ఇక మహిళ ఆగిపోయింది. లేదు ఇంకోడైతే నేను చూపిస్తుంటే మనకి ఆ కథ ఏంటిదో ఎట్లుంటుందో ఫోన్ చేసి అడుగుతుంటే, ఏం తెలుసా నీకు, యాడున్నా ఏ ఫోన్లు పెట్టినావు, ఎవరి దగ్గర పెట్టినావు, ఏ హీరోయిన్ దగ్గర పెట్టినావు, ఏ బెడ్రూమ్లో పెట్టిర్రు, ఒకసారి చూపెట్టండి అని చెప్పి అడిగేటోని. మహిళ అయిపోయి, సరే అవ్వ జర తెలియకపోతే తెలుసుకో, ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటిది, ఎందుకోసం చేస్తారు, మరి అది ఎవరి ఆధీనంలో ఉంటుంది, ఎవరికి అవకాశం ఉంటుంది, చేస్తే ఏం చేస్తారు, ఆ డేటా అంతా ఏడబెడతారు, రికార్డ్ చేసిన తర్వాత ఎవడింటాడు, ఎవరికి అప్పచెప్తారు, దాని ద్వారా అసలు మనకి ఏం అవసరం అనే విషయాన్ని ఆ టెలిగ్రాఫ్ యాక్టులు ఉంటుందవ్వా. నీకు తెలియకపోతే తెలుసుకో.